శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మైక్రో యోగా, సూక్ష్మ వ్యాయామాలు. దానిలో మనం కాళ్ళకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఎవరు చేయకూడదు, ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నటువంటి కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాయామాలు. కాళ్ళ దగ్గర ఎవరికైనా కానీ రీసెంట్గా సర్జరీస్ అయినా కానివ్వండి, అంటే ఇంజ్యూరీస్ అయినా కానివ్వండి, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సూక్ష్మ వ్యాయామాన్ని చేయవచ్చు. ముందుగా మనం ఏకపాద చక్రాసనం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఏకపాద చక్రాసనంలోకి రావడానికి ఫస్ట్ మనం దండాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా పాదాలు రెండింటినీ కూడా ముందుకు పెట్టేసుకోవాలి. దండాసనంలో రిలాక్స్డ్గా 2-3 బ్రీత్స్ తీసుకోవాలి. రిలాక్స్గా కూర్చున్న తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని, ఒక కాలుని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. పట్టుకుని ఇలా పైకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఈ విధంగా సర్కిల్ చేస్తూ ఉండాలి ముందుకి ఒక 4 సార్లు. తర్వాత అదేవిధంగా అపసవ్య దశలో 1, 2, 3, 4 ఈ విధంగా నెమ్మదిగా మనం 4 రౌండ్స్ దగ్గర నుంచి 8 రౌండ్స్ 10 రౌండ్స్ వరకు చేస్తూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకి ఈ విధంగా 2, 3, 4. తర్వాత అదేవిధంగా అపసవ్య దశలో 1, 2, 3, 4 ఈ విధంగా చేస్తూ ఉండాలి. తర్వాత మనం తెలుసుకోబోతున్నాము అకర్ణ ధనురాసన్. అకర్ణ ధనురాసన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది. ఈ అకర్ణ ధనురాసనంలో కూడా సేమ్ ఇదే పోస్చర్లో కూర్చుని నెమ్మదిగా మన యొక్క పాదాన్ని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాదాన్ని ఇలా పట్టుకోవాలండి. ఈ మోకాల దగ్గర కింద దగ్గర నుంచి ఈ విధంగా మనం హోల్డ్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఇలా పట్టుకున్న తర్వాత వీలైనంత వరకు మీకు ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ వస్తుందో అంతవరకు ఈ విధంగా సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 1, 2, 3, 4 సాధారణమైనటువంటి బ్రీత్తో, నార్మల్ బ్రీతింగ్తో చేస్తూ ఉంటే సరిపోతుంది. 2, 3, 4 తర్వాత నెమ్మదిగా లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదాన్ని కింద నుంచి పట్టుకోవాలి. ఈ విధంగా మోకాల దగ్గర కూడా కింద నుంచి పట్టుకుని వీలైనంత వరకుగా ఫస్ట్ సవ్య దశలో సర్కిల్స్ ఈ విధంగా 4 రౌండ్ల దగ్గర నుంచి నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ 8 రౌండ్స్ 10 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. 2, 3, 4 తర్వాత మళ్ళీ నెమ్మదిగా లెగ్ని డౌన్ చేసేసి మళ్ళీ కాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఈ పాదాన్ని నేను ఇప్పుడు కుడి పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తానండి. పాదాన్ని ఫోల్డ్ చేస్తూ నేను లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ కాలు యొక్క థై భాగంలో నేను ఈ విధంగా ప్లేస్ చేశాను. చేసిన తర్వాత నెమ్మదిగా నేను ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. కిందకి పట్టుకోవాలి. ఈ హ్యాండ్ని కూడా ఇలా డౌన్ నుంచి ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఈ యొక్క లెగ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మన యొక్క చెస్ట్ లెవెల్ వరకు కూడా శ్వాసతో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ యొక్క చేతిని ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఇలా నెమ్మదిగా ఫ్లోర్కి పుష్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూడండి. రెండు, 3, 4 నెమ్మదిగా మనం మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెగ్ చేంజ్ చేసుకుంటూ సేమ్ కుడి పాదంతో కనుక, కుడి కాలుతో కనుక ఏ విధంగా చేసామో అదే విధంగా మనం ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో కూడా చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని రిలీజ్ చేస్తూ డౌన్కి, శ్వాస రిలీజ్ చేస్తూ పైకి, రిలీజ్ చేస్తూ డౌన్కి. ఈ విధంగా 4 రౌండ్లు ఇది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఒక లెగ్ మనం కనుక 4 రౌండ్స్ చేస్తే సెకండ్ లెగ్ కూడా 4 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. ఒక లెగ్తో కనుక మనం 10 రౌండ్స్ అనేది చేసినప్పుడు ఇంకొక లెగ్ కూడా మనం 10 రౌండ్స్ అనేది చేయాలన్నమాట. తర్వాత మనం తెలుసుకోబోతున్నాము పాదంగుష్టాసన. పాదంగుష్టాసన అనేది ఈ విధంగా మనం దండాసనలోనే కూర్చోవాలి. దండాసనలో తర్వాత మనం ఎల్బో హెల్ప్తో ఈ విధంగా లైట్గా కొంచెం డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా నేను ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాలుని ఈ విధంగా పైకి పెట్టేశాను. అలా 45 డిగ్రీస్లో ఆ లెగ్ని అక్కడ ప్లేస్ చేసి ఉంచేసేయండి. తర్వాత కుడి కాలుతో ఫస్ట్ రివర్స్లో చేసేసేయండి. 1 2 3 4. తర్వాత సవ్య దశలో 1 2 3 4. ఈ విధంగా మళ్ళీ కుడి కాలుని అదే విధంగా పెట్టేసి ఎడమ కాలుతో రివర్స్ 1 2 3 4. నౌ ఫ్రంట్ 1 2 3 4. ఈ విధంగా ఎల్బో హెల్ప్తో చేయటం అనేది ఇబ్బందిగా ఉన్నవాళ్ళు స్లీపింగ్ పొజిషన్లోకి ఈ విధంగా వెళ్ళిపోయి రిలాక్స్గా సుపైన్ పొజిషన్లో ఇలా పడుకోండి. పడుకున్న తర్వాత నెమ్మదిగా సైక్లింగ్ అనేసి అంటాము. ఇలా స్లోలీ ఒక లెగ్తో, అంటే బాగా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఒక లెగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా బ్యాక్కి చేయాలి. ఇబ్బంది లేదు, నడుము దగ్గర ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ లేదు అనుకున్న వాళ్ళు బోత్ లెగ్స్ని ఎట్ ఏ టైం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేయొచ్చు. నెమ్మదిగా లేచి కూర్చుని నెమ్మదిగా సుఖాసనలోకి వచ్చేసేయండి. సుఖాసనలో నార్మల్ బ్రీత్తో బ్రీత్ నార్మలైజ్ చేసేసేయండి. జస్ట్ రిలాక్స్. చూసారు కదండి మన యొక్క కాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు. ఈ కాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలను మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయటం వలన కాళ్ళకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, మనకి కొన్నిసార్లు పడుకున్నప్పుడు కండరాలు అనేది బిగుసుకుపోయి ఒకసారి పడుకున్న తర్వాత వాటిని ఒక్కొక్క సైడ్కి కూడా మరల్చలేకపోతూ ఉంటాం అనమాట. అంటే అలా టైట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఈ ఆసనాస్ రెగ్యులర్గా చేసుకోవడం వలన అవి ఫ్రీగా అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కాళ్ళకి రక్త సరఫరా బాగా జరగటం వలన మనకి కాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం రాకోకుండా ఉండటానికి, తర్వాత కూడా ఆసనాస్ని మనం సుఖంగా స్థిరంగా చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఈ కాళ్ళకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయండి. రెగ్యులర్గా మీరు కూడా ఈ ఆసనాస్ని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.